హలో, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హోమియో ఫిజిషియన్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్లో జనరల్గా మనకు అంటే ఎక్కువ ఫుడ్ కంటే కూడా లిక్విడ్స్, జ్యూసెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీని హైడ్రేట్గా ఉంచుకోవాలి, ఎనర్జీ తగ్గకుండా ఉండాలి, అండ్ దానివల్ల మనము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉండాలి. సో చాలామంది ఏంటంటే కూల్ డ్రింక్స్ కానీ బయట దొరికే జ్యూసెస్ ఇలాంటివి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, స్టోర్డ్ ఉన్నవి, లేదా టిన్డ్ ఫుడ్స్ ఆర్ క్యాన్డ్ లిక్విడ్స్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అది మంచిది కాదు. సో దాంట్లో రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. సో జనరల్గా మన ఇంట్లోనే హ్యాపీగా మన ఫ్రెష్ జ్యూసెస్ తయారు చేసుకొని తాగడం మంచిది. దాంట్లో ఫస్ట్ది ఆరెంజ్ జ్యూస్. సో ఆరెంజెస్ చాలా చాలా అంటే చాలా హెల్దీ. సో దీనివల్ల ఏంటంటే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్ సి ఉంటుంది, పొటాషియం ఉంటుంది, చాలా విటమిన్స్, మినరల్స్, చాలా వెరైటీస్ ఉంటాయి దీంట్లో. సో ఆరెంజ్ జ్యూస్ టేస్టీ కూడా అండ్ హెల్దీ కూడా. సో మనకు పర్టికులర్గా మెయిన్ ఏంటంటే విటమిన్ సి అనేది పర్టికులర్గా ఇమ్యూనిటీ. సో విటమిన్ సి వలన బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది, అండ్ చాలా డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మనకు రీసెంట్గా మనం కోవిడ్ టైంలో కూడా అందరూ ఇమ్యూనిటీ గురించి అప్పటిదాకా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. సో కోవిడ్ నుంచి ఏంటంటే ఇమ్యూనిటీ కావాలి అంటే విటమిన్ సి కావాలి. అప్పుడు అందరూ విటమిన్ సి ట్యాబ్లెట్స్ తీసుకోవడం, డైలీ కన్జ్యూమ్ చేయడం అలా చేసేవారు. సో మనకు న్యాచురల్గా సిట్రస్ ఫ్రూట్స్ నుంచి ఈ విటమిన్ సి అనేది వస్తుంది. సో దాంట్లో ఫస్ట్ది మనకు టేస్ట్ కూడా ఉంటుంది, మంచిది, హెల్దీ. సో ఆరెంజ్ జ్యూస్ అనేది చాలా మంచిది. సో మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని తాగితే చాలా బెటర్. సో దీంట్లో ఏంటంటే మనము ఎక్స్ట్రా షుగర్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ తీసుకోకూడదు, లిమిటెడ్గా. సో డైలీ ఒక కప్పు ఆర్ 1 గ్లాస్ మ్యాక్సిమం, అది కూడా స్ట్రాంగ్ అయితే ఒక కప్పు, కొద్దిగా డైల్యూట్ చేస్తే ఒక 1 గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు. సో దీనివల్ల మనకు విటమిన్ సి ఒకటి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకు బాడీకి కావాల్సిన ఎనర్జీ కానీ, ప్రివెన్షన్ అంటే ఎన్నో డిసీజెస్ నుంచి మనకు ప్రివెంట్ చేస్తుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో హార్ట్ కూడా చాలా మంచిది. సో ఆరెంజ్ జ్యూస్ వల్ల హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేదంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా కావాల్సిన వాళ్ళకి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో జనరల్గా మనకు విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పొటాషియం కూడా ఉంటుంది దీంట్లో. సో ఫోలేట్స్ ఉంటాయి, అండ్ హార్ట్కి చాలా మంచిది. పర్టికులర్గా ఏంటంటే హెచ్డిఎల్ అంటే ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎల్డిఎల్ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే దీనివల్ల మనకు హార్ట్కి చాలా మంచిది. సో ఆరెంజ్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో ఈ హార్ట్కి మంచిది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే దీంట్లో ఉండే కొన్ని ఈ విటమిన్ సితో పాటు కొన్ని కెమికల్స్ ఏవైతే ఉంటాయో దానివల్ల ఏంటంటే యూరిన్ అనేది pH ఇంప్రూవ్ అయ్యి ఆల్కలైన్ కండిషన్ మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కిడ్నీలో వచ్చే స్టోన్స్ అనేవి మ్యాక్సిమం ప్రివెంట్ అవుతుంది. పర్టికులర్గా ఈ సమ్మర్లో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే మనకు డీహైడ్రేషన్ రావడం, లేదంటే స్వెట్టింగ్ చాలా ఎక్కువ రావడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఈ కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ సమ్మర్లో ఎక్కువ ఉంటాయి. సో ఈ ఆరెంజ్ జ్యూస్ మనం రెగ్యులర్గా డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది వచ్చేది చాలా మటుకు తగ్గిపోతుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే దీంట్లో పొటాషియం అనేది బాగా సఫిషియెంట్గా ఉంటుంది. కాబట్టి కిడ్నీ అంటే సీకేడీ పేషెంట్స్, రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే మన సీరం క్రియేటినిన్ ఎక్కువ ఉండే వాళ్ళలో పొటాషియం కూడా పెరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ ఆరెంజ్ జ్యూస్కి దూరం ఉండాలి. ఆరెంజ్ జ్యూస్ కానీ, బనానా కానీ ఇట్లాంటి వాటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి తీసుకున్నా బై ఛాన్స్ కొద్దిగా డైల్యూట్ చేసి లైట్గా 1 కప్ ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా తీసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ ఈ సీకేడీ పేషెంట్స్, ఏదైతే పొటాషియం ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప మిగతా అందరు కూడా ఈ ఆరెంజ్ జ్యూస్ డైలీ తీసుకోవచ్చు, అండ్ పర్టికులర్గా సమ్మర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆరెంజ్ జ్యూస్ వల్ల బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ మన జాయింట్స్లో కావచ్చు, సెల్స్ లోపల, వాటెవర్, ఈవెన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చేది కూడా ఇన్ఫ్లమేషన్స్ అనేది బాగా కామన్. సో ఈ ఆరెంజ్ జ్యూస్ వల్ల ఇన్ఫ్లమేషన్స్ కూడా చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొలాజన్. నవేడేస్ ప్రతి ఒక్కరు ఈ కొలాజన్ గురించి బాగా స్టడీస్ చేస్తున్నారు. కొలాజన్ డైరెక్ట్గా కొలాజన్ ప్రోడక్ట్స్ కూడా తీసుకుంటున్నారు. సో పర్టికులర్గా ఏంటంటే కొలాజన్ వల్ల స్కిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే స్కిన్ ఏజ్డ్ వాళ్ళలో ఫోల్డ్స్ రావడం కానీ, లేదంటే గ్లో వెళ్ళిపోవడము, ఒక విధమైన అంటే చాలామంది బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇలాంటివి తీసుకునే వాళ్ళు, సినిమా వాళ్ళు కానీ ఎవరైనా సెలబ్రిటీస్. సో వాళ్ళు ఏంటంటే ఈ కొలాజన్ వల్ల
ఫేస్ గ్లోగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, యంగ్గా కనబడతారు. సో ఆరెంజ్ జ్యూస్ వలన ఈ కొలాజన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆరెంజ్ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ మనకి. ఫస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది సి విటమిన్ వలన, అండ్ దెన్ పొటాషియం ఉంటుంది దాంట్లో, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దెన్ హార్ట్ ఇంప్రూవ్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉంటుంది, అండ్ స్కిన్కి కూడా చాలా బెనిఫిట్. సో సమ్మర్లో హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్గా చేస్తూ మనం హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సమ్మర్ అంతా హ్యాపీగా గడపాలి అంటే డైలీ ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఆరెంజ్ జ్యూస్ ఇంట్లో చేసింది వితౌట్ షుగర్ తాగితే చాలా మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్.